ఫ్రెండ్స్, భారత్ అలాగే జింబాబ్వే జట్ల మధ్య జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకుంది. నిజం చెప్పాలంటే ఈ వరల్డ్ కప్ 2026 తర్వాత వరుసగా 6 మ్యాచుల్లో ఓటమి పాలవ్వటం, 2 సీరీసుల్లో ఓడిపోవటం, ఇలాగా భారత జట్టుకి టీ20లలో చాలా అంటే చాలా చేదు జ్ఞాపకం మిగిలింది. కాకపోతే జింబాబ్వేతో జరిగిన రెండవ టీ20 మ్యాచ్ గెలవడంతో భారత్ జింబాబ్వేతో జరిగిన ఈ సీరీస్‌ను గెలిచేసింది. ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండంగానే. అయితే రెండో టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఇక నిజం చెప్పాలి అంటే ఇషాన్ కిషన్ చాలా అంటే చాలా అద్భుతంగా ఆడాడు. 80 పరుగులకు పైగానే సాధించాడు. ఇషాన్ కిషన్ 44 బంతుల్లో 9 ఫోర్‌లు, 2 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను కైవసం చేసుకున్న తర్వాత ఇక ఇషాన్ కిషన్ ఆ అవార్డ్ నాకు వద్దని, ఈ అవార్డ్ ఇవ్వాల్సింది వేరే వాళ్ళకి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ అసలు ఇషాన్ కిషన్ ఏమన్నాడు అంటే, "ఈరోజు ఆట గురించి చెప్పాలి అంటే ఓపికగా బ్యాటింగ్ చేశాను. ఓపికగా బ్యాటింగ్ చేయటం వల్లే మేము ఇది సాధించడం అయితే జరిగింది. అయితే సహజంగా జట్టు కోసం పరుగులు చేస్తే మంచి స్కోర్ నమోదవుతుంది. కానీ పిచ్ పైన సులభంగా వెళ్ళి పరుగులు చేసేయొచ్చు. నేను బ్యాట్ పట్టుకోంగానే బంతి రాంగానే కొట్టేసి పరుగులు సాధించాలని మాత్రం అనుకోకండి. ఎందుకనంటే చాలా కష్టపడ్డాం. కొన్ని బంతులు కొన్నిసార్లు లక్ వల్ల ఎగిరాయి కానీ, మంచి భాగస్వామ్యాన్ని నిర్మించగలిగాం కానీ, వికెట్ల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకనే ఆచితూచి ఆడాల్సిన సమయం ఎక్కువైంది. సాధారణంగా నా వ్యక్తిగతమైన ఆట తీరు బాగా దురుసుగా, దూకుడుగా ఉంటుంది. కానీ ఈసారి నేను జట్టు కోసం, జట్టు ప్రయోజనాల కోసం పూర్తి స్థాయి ఫోకస్ చేశాను కాబట్టే, ఏ బౌలర్ ఎలాగ దాడి చేయడానికి సిద్ధపడుతున్నాడు అనే దానిపైన ఎక్కువ దృష్టి పెట్టాను. దీనికి మా బౌలర్స్ కూడా నాకు చాలా ఎక్కువగా సహకరించారు. ముఖ్యంగా మాయాంక్, యష్, ప్రిన్స్ వీళ్ళ ముగ్గురిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ విజయాల వెనక ఎంతో కష్టపడిన ఒక గొప్ప కథలున్నాయి. అయితే బౌలింగ్‌లో వీళ్ళ ముగ్గురుగా బావుంటే, ఇక వైభవ్ సూర్యవంశీ తనొక డైమండ్. నిజం చెప్పాలంటే 15 ఏళ్ల వయసులో ఇంత అద్భుతమైన మెచ్యూరిటీ ఆ అబ్బాయికి కాబట్టి దక్కింది. నాకు తెలిసి నా ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ని నేను వాళ్ళకే అంకితం ఇస్తాను. వాళ్ళు మా జట్టులో ఉండటం నాకు సంతోషంగా ఉంది. ఇది నిజంగా ఎన్ని కోట్లిచ్చినా కూడా దక్కలేని ఆనందం అంటూ చెప్పుకొచ్చాడు.